అలాంటిదే. మానవుడు కూడా తన వైభవాన్ని అంతటిని కూడా కోల్పోతాడు. కోల్పోయిన తర్వాత తాను కనిపించకుండా పోతాడు. చెట్టు కూడా అంతే, అది ఒక మొద్దుగా మిగిలిపోద్ది. కానీ దానికి నీటి వాసన తగిలితే తన యొక్క వేర్లు చీకిపోవచ్చు, కానీ దానికి మరలా నీటి వాసన చేత అది మరలా చిగురుస్తుంది, లేత కొమ్మలు వేస్తుంది, మరలా వృద్ధిలోనికి వస్తుంది అని దైవగ్రంథం చెప్తుంది. అంటే ఒక చెట్టుకు ఒక నిరీక్షణ ఉంది. నేను నరకబడినాను, నేను మొద్దయిపోయినాను, నా వైభవం అంతా పాడైపోయింది, అయినా పర్లే నాకు నీటి వాసన తగిలితే చాలు, మరలా మరొక జీవితాన్ని జీవిస్తాను అని ఒక నిరీక్షణ చెట్టుకు దేవుడు అనుగ్రహించినట్లే మానవునికి కూడా మరొక